అలాంటి నాకు యాక్టింగే కష్టం అనుకుంటే మళ్ళీ నా అవసరం అంటే నేను బాగా చదివేవాడిని. అంటే అందరిలాగా కాలేజీకి వెళ్ళలేదు, కానీ చాలా విపరీతమైన పుస్తక పఠనం ఉండేది. దాని ద్వారా నాకు ఏమనిపించిందంటే మేధోశక్తి చాలా అవసరం. కానీ నాకు ఫిల్మ్ మేకింగ్ మీద, సినిమా క్రాఫ్ట్మెన్షిప్ మీద ఇవన్నీ నాకు ఇంట్రెస్ట్ వచ్చి స్క్రీన్ ప్లే రైటింగ్ కావచ్చు, స్టోరీ రైటింగ్ కావచ్చు, లేదంటే డైరెక్షన్ కావచ్చు, టెక్నికల్ ఆస్పెక్ట్స్ కావచ్చు, ముందు ఇవి అలవాటైనాయి, తర్వాత యాక్టింగ్. అందుకని మీరు చూస్తే నా యాక్టింగ్ కూడా చాలా మంచి నటుల్లాగా క్యారెక్టర్ మారిపోను. మ్యాక్సిమం నేనేం కోరుకుంటానంటే నేను రియల్ లైఫ్లో ఏం చేయగలనో దానికి దగ్గరగా ఎత్తుక్కుంటాను. అన్నీ చేయలేకపోవచ్చు, కానీ కొంతవరకు మ్యాక్సిమం నేను నిజ జీవితంలో ఏం చేయగలిగానో అవి చేస్తాను. అలాగా ఈ సినిమాకి సంబంధించి బిగ్గెస్ట్ నాకు బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఏఎం రత్నం గారు ఖుష్ అనే కోరికతోటి డైరెక్టర్ క్రిష్ గారు ఒక 2019 ఇప్పుడు 18 ఆ సమయంలో నాకు ఒక కథ చెప్పి, అది నేను 2019లో ఓడిపోయిన తర్వాత ఈ సినిమా ఒక్క నిమిషం ఇబ్బంది కొంచెం చాలు ప్లీజ్ సార్, అది వినాలి, మనవాడు చెప్తున్నాడు, అది వినాలండి. అంటే ఇలాంటి సమయంలో నాకు ఒక కథ చెప్పి, ఒక పీరియడ్ ఫిలిం అని చెప్పి చాలా ఇబ్బందులు పడ్డాం. అది 2 కరోనా సీజన్స్ వచ్చినాయి, 2 కరోనా వేవ్స్ వచ్చినాయి, నలిగిపోయాం. తర్వాత మీకు తెలుసు విశాఖపట్నం గొడవలు, తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారిని మనకి రాజమండ్రి ఎపిసోడ్ మీకు తెలుసు. వీటన్నిటి వల్ల సినిమా మూడోసారి మన రాజకీయ పరిస్థితుల్లో లేట్ అయింది. అందుకని ఈ సినిమాకి ప్రత్యేకించి వచ్చినప్పుడు నేను ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కూడా సడన్గా మన పార్టీ ఆఫీస్ కోతవేటు దూరంలో ఉన్న అక్కడ ఉన్న స్థానికంగా మనం మిడ్ వ్యాలీ స్టూడియోస్లో మిడ్ వ్యాలీ స్థలాన్ని స్టూడియోగా మార్చుకొని నేను ఈ సినిమాని ఓజీని రెండింటిని కంప్లీట్ చేశాను. అంటే ఎక్కడా కూడా మనం తీసుకున్న శాఖలకి ఇబ్బంది లేకుండా, అది పంచాయతీరాజ్ శాఖ కావచ్చు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎన్వైర్న్మెంట్ కావచ్చు, వీటన్నిటికీ ఇబ్బంది కలగకుండా ఈ సినిమాని ఫినిష్ చేశాం. మధ్యలో ఈ మూల కథని కానీ ఒక బలమైన శాతం, అంటే దాదాపు ఒక 30%, 40%, దాదాపు 30% ఆ సినిమాని కృషి డైరెక్ట్ చేసినట్టున్నారు. ఆయన మొదలుపెట్టిన ఈ కథని చాలా మధ్యలో ఆయన కొన్ని వ్యక్తిగత కారణాలు కావచ్చు, మిగతా ఇతరత్ర కారణాల వల్ల ఆయన ప్రాజెక్ట్ నుంచి పక్కకి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఆయన ఎప్పుడు ఈ ప్రాజెక్ట్ ముందుకెళ్ళాలని కోరుకున్న ఒక మంచి దర్శకులు ఆయన. కృషి గారికి మీ అందరూ మనస్ఫూర్తిగా ఈ రోజున మనం ఇక్కడ ఉన్నామంటే దీని మూల కారకుడు ఆయనకి మనస్ఫూర్తిగా మనం ధన్యవాదాలు తెలియజేయాలి. ఈ సినిమాని ఎవరితో ముందుకు వెళ్ళాలనుకున్నప్పుడు రత్నం గారు మన జ్యోతి గారిని తీసుకొచ్చారు. జ్యోతి కృష్ణ గారు వారి అబ్బాయి, ఏఎం రత్నం గారి అబ్బాయి, లండన్ ఫిల్మ్ మేకింగ్ నేర్చుకొని వచ్చిన వ్యక్తి, డైరెక్టర్ కూడా ఆయన ఈ సినిమాని ఇంత తక్కువ కాలంలో ఎఫెక్టివ్గా చేయగలిగారంటే ఇది ఆయన సత్తా. తర్వాత కృష్ణ గారు రాసిన ఒరిజినల్ స్క్రీన్ ప్లేకి ఆయన మార్పులు చేర్పులు అన్నీ పట్టుకొచ్చి చాలా పగడ్బందీకి ఈ రోజున 2 గంటల 34 నిమిషాలు అనుకుంటాను, అపార్ట్ ఫ్రమ్ మిగతా అన్ని టైటిల్స్ పక్కన పెడితే చేయగలిగారంటే దానికి జ్యోతి కృష్ణ గారు తీసుకున్న విపరీతమైన శ్రమ. ఆయనకి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఎందుకంటే నేను మేము సినిమాల్లో ఏం చేసాము అని చెప్పడానికంటే కూడా రేపు పొద్దున మీరు చూసి ఇంకొక ప్రీమియర్ షోస్ కూడా పడిపోతాయి, కాబట్టి మీరు చూసి మీరు నాకు తెలియజేయండి. ఎందుకంటే నాకు ఎప్పుడు కూడా మన సినిమా బ్లాక్ బస్టర్ అయిపోద్ది, మన సినిమాలు రికార్డులు బద్దలు కొట్టేస్తాయి, మన సినిమా ఆ సీన్ అద్భుతంగా ఉంటుంది, నాకు చెప్పడానికి ఏంటంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే నేను ఏ సినిమాలు కూడా ఎంత రికార్డు చేస్తాను నేను ఎప్పుడూ తెలియదు. నేను సరస్వతి దేవిని ప్రార్థిస్తాను, కృష్ణుడిని నమ్ముతాను. కర్మ చేయి, ఫలితం భగవంతుడికి వదిలేయాలి. అలాగే ఈరోజు మేము ఇంత చేసాం, ఇంత చేసాం, వదిలేస్తున్నాం. ఆ ఫలితం భగవంతుడు సత్ఫలితం ఇవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ అంటే సినిమా మేకింగ్ సినిమా చాలా ప్యాషనేట్ నాకు. అలాగే నాకు ఈరోజు నేను ఒక టిరానికల్ అంటే ఒక నియంత్రణ పోకడలతో ఉన్న ఒక ప్రభుత్వాన్ని ఎదుర్కోగలిగామంటే ఆ శక్తి సంపద మీరిచ్చింది, నాకు సినిమానిచ్చింది. సో ముందుగా మీ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ దయాకర్ రావు గారికి, జ్యోతి కృష్ణ గారికి, మన డానిష్ గారికి, హెయిల్స్ ఫ్రమ్ జమ్మూ అండ్ కాశ్మీర్, అండ్ రైట్
You're from Jammu and Kashmir, right? From Kashmir. You're from Kashmir, right? ఆయన అంటే భారతదేశం అంటే నేను చెప్పేదంటే ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుందంటే ఫిల్మ్ మేకింగ్. నిధి అగర్వాల్ ఈజ్ ఫ్రమ్ నార్దర్న్ పార్ట్ ఆఫ్ ద ఇండియా, హీఈస్ ఫ్రమ్ కాశ్మీర్. మేమేమో ఇక్కడి నుంచి వస్తాం. అలా ఒక్కొక్క యాక్టర్ని తీసుకుని కొంతమంది విదేశాల నుంచి వచ్చారు. అంటే ఫిల్మ్ మేకింగ్, సినిమా అనేది దీనికి కులం లేదు, మతం ఉండదు, రేస్, రిలీజియన్, రీజియన్, లింగ్విస్టిక్ బ్యారియర్స్ ఏముండవు. మేమందరం కూర్చొని దేనికి పనిచేస్తామంటే మీకు ఆనందం కలిగించాలి. ఒక బలమైన కథ చెప్పేటప్పుడు మీరు థియేటర్లో కూర్చొని ఇలా కొట్టి బాగుంది ఆహా అనిపించాలి. దానికోసం ఒక ప్రయత్నం చేస్తాం అందరం. నేనంటే కదా, ఏ హీరో అయినా సరే, ఏ ఫిల్మ్ మేకర్ అయినా సరే. ఇలాంటి మేమందరం కష్టపడుతున్నప్పుడు నాకు చాలాసార్లు అనిపించేది ఈ సినిమా సరిగ్గా రూపుదిద్దుకుంటుందా, ఎట్లా ఉందో ఇప్పుడు ఒక భయం ఉండేది నాకు. కానీ ఎప్పటికప్పుడు ఒక చిన్న ట్రైలర్ రిలీజ్ చేసి కృషి గారు దాని మ్యూజిక్ నాకు ఎప్పుడు ఒక జీవాన్ని పోసేది. ఈ రోజున సినిమాని ఇంత బలంగా మనం ఒక బలమైన పాజిటివ్ నోట్ ఉంది అంటే ఈ సినిమాకి నాలాంటి హీరో కంటే వీళ్ళందరికంటే కూడా దీన్ని నమ్మిన వ్యక్తి అకాడమీ ఆస్కర్ విన్నర్ శ్రీ కీరవాణి గారు, ఎంఎం కీరవాణి గారు. అంటే ఆయన కనుక సినిమాకి డైరెక్షన్ లేకపోతే ఈ సినిమా ఇంత అద్భుతంగా వస్తా నాకైతే సందేహం. ఆయన లేకపోతే, కీరవాణి గారు లేకపోతే హరిహర వీరమల్లు అనే సినిమా లేదు. మేము ఎంత గొప్ప కథ చేసినప్పటికీ, మేము ఎంత బాగా నేను యాక్ట్ చేసినప్పటికీ దాన్ని, ఆ ఎమోషన్స్ని సరిసమానంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగే నేపథ్య సంగీతం కానీ, సాంగ్స్ కానీ లేకపోతే అది దానికి ఆ శక్తి సరిపోదు. అలాంటిది ఆయన ఇలాంటి మన అలాంటి ఒక ఆస్కర్ అవార్డు గ్రహీత మన విశాఖపట్నంకి వచ్చి, లేదంటే మన హైదరాబాద్కి వచ్చి అక్కడ శిల్పకళ వేదిక కావచ్చు, ఇక్కడ మన ఈ వేదిక కావచ్చు, ఇక్కడికి వచ్చి చేస్తున్నారంటే ఒక అకాడమీ అవార్డు విన్నర్ మన దగ్గరికి వచ్చి మన ఆడిటోరియంస్లో కూర్చున్నట్టు అది మనందరం చేసుకున్న అదృష్టం, మన భారతదేశం చేసుకున్న అదృష్టం. అంటే మాకు తెలుగు పాట అది నాటు కదా, నాటు అని చెప్పి ఒక పాట కొడితే దానికి ఆస్కార్ వస్తుందా అని మనం ఎవరైనా సరే జ్యోతిష్యం చెప్తే నమ్ముతాం. బట్ కానీ దాని శక్తి రాజమౌళి గారు లాంటి దర్శకులు కావచ్చు, దాన్ని తీసుకెళ్ళిన రామ్ చరణ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు కావచ్చు, అంటే ఇంతమంది కలయికతోటి వాళ్ళందరూ బలంగా వేయగలిగారంటే మనం సంగీత దర్శకుడు అనేవాడు బలమైన అసలు రక్తి కట్టించగలిగే సంగీతాన్ని ఇవ్వలేకపోతే దానికి చంద్రబోస్ గారు లాంటి ఒక లిరికల్ రైటర్ దానికి సరైన లిరిక్స్ అందించకపోతే అది ముందుకెళ్ళదు. అలాంటిది మనకి ఇద్దరు ఆస్కర్ విన్నర్స్ ఉన్నారు. వాళ్ళని చంద్రబోస్, అదోబని శ్రీ ఎంఎం కీరవాణి గారు. మనందరం కూడా చాలా చాలా ఒక తెలుగువాడిగా కాదు, ఒక భారతీయుడిగా మనందరం చాలా గర్వపడాల్సిన విషయం. సో అలాంటి దర్శకులు, సంగీత దర్శకులు మన హరిహర వీరమల్లుకి నిన్న రాత్రి చూశాను మొత్తం. కొంచెం అన్ని నేను రీల్స్ టెస్ట్ చేస్తాను ఫస్ట్ టైం చాలా సంవత్సరాల తర్వాత. ఖుషి తర్వాత మళ్ళీ నేను ప్రతి రీల్ చూడడం, ఎందుకంటే నేను సడన్గా డబ్బింగ్ తర్వాత సినిమాలు చూడండి, నాకు భయం సినిమాలు చూడాలంటే. ఇందులో డైలాగులు ఉండవు, యాక్షనే ఉండవు. ధర్మం జోలికి వస్తే తాట తీసేస్తామనే ఉంటుంది తప్ప. ఏం తల్లి బాగున్నావా? గుర్తుంది మన ఆఫీస్లో కలిసాము, అవును గుర్తుంది.